రాజీనామాలు ఆ పార్టీకి కొత్త కాదు. ఇంకా మాట్లాడితే ఆ పార్టీ పుట్టిందే రాజీనామాలతో. రాష్ట్ర ప్రయోజనాలు అయినా ప్రజా ప్రయోజనాలు అయినా రాజీనామాలకు ముందు ఉండడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. గతంలో ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులను సైతం వదులుచుకున్న చరిత్ర ఆ పార్టీ సొంతం. తాజాగా మరోసారి చివరి అస్త్రంగా రాజీనామాలను ప్రయోగించడానికి ఆ పార్టీ అధినేత సిద్ధమవుతున్నారట. ఇంతకు ఎన్నికలకు 3.5 ఏళ్లు ఉండగానే రాజీనామా యోచన చేస్తున్న పార్టీ ఏది? ఎందుకోసం ఆ అస్త్రాన్ని రెడీ చేస్తుంది? తమ పదవులకు రాజీనామాకు రెడీ అంటున్న ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుంది? లెట్స్ వాచ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు నేటి వరకు పదవులకు రాజీనామా చేసే పార్టీలలో ముందు ఉండేవి ఏవి అంటే ఠక్కున గుర్తువచ్చేవి తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్. రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేకసార్లు రాజీనామాలు చేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పయనిస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అప్పట్లో వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేపట్టింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైసీపీ నేతలు పోరాటాలు చేశారు. అయినా నాటి కేంద్ర పెద్దలు స్పందించలేదు. దీంతో చివరకు వైసీపీ లోక్సభ సభ్యులు, ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే తమ పదవులను వదిలేశారు. ఇక తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను ప్రభుత్వ నిధులతో నిర్మించాలని డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కూడా పూర్తి చేసింది. ఆ సంతకాలను ఈ నెల 18న గవర్నర్కి అందజేయనుంది. వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ నేతలు గవర్నర్తో భేటీ కాబోతున్నారు. ఇదిలా ఉంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో తాజాగా వైసీపీ ఓ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చింది. మెడికల్ కాలేజీలపై రెఫరెండంకి రెడీనా అంటూ వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది కూడా రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రజలు ఎవరి పక్షాన ఉంటారో తేల్చుకునేందుకు రెడీ అంటోంది ఫ్యాన్ పార్టీ. ప్రభుత్వం వచ్చి ఇంకా ఏడాదిన్నర మాత్రమే అయ్యింది. రానున్న రోజుల్లో ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో తన వైఖరి మార్చుకోకుంటే 11 మంది ఎమ్మెల్యేలు చేత రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నారట వైసీపీ అధినేత. ఎమ్మెల్యేల రాజీనామాల విషయంపై పార్టీలో చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయట. గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకుంది. దీంతో ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే జగన్ మాత్రం తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం ససేమిరానడంతో ఒక దశలో ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించేందుకు జగన్ సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. అయితే పార్టీ పెద్దల సమాలోచనల తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారనే టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుంటే రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గకూడదని భావిస్తున్నారట ఆ పార్టీ నేతలు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామాలు ఇవాళ కొత్త కాదని గుర్తు చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి వారసత్వంగా వచ్చిన ఎంపీ పదవికి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే పదవికి ఆయన తల్లి విజయమ్మ రాజీనామా చేశారు. సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేసినా వైసీపీ నుంచి మళ్లీ గెలిచారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో 18 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి వైసీపీ తరపున పోటీ చేశారు. అందులో 15 మంది మళ్లీ ఎమ్మెల్యేలుగా వైసీపీ నుంచి విజయం సాధించారు. ఇలా వైసీపీ ప్రజా ప్రయోజనాల కోసం పదవులు త్యాగం చేసిన విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.